నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దేశ రాజధాని ఢిల్లీని వరుణుడు వణికిస్తున్నాడని చెప్పాలి. అండ్ దేశ రాజధాని ఢిల్లీలో రోడ్ల మీద ఎక్కడ చూసినా దాదాపు మోకాలెత్తు నీళ్లు కనిపిస్తున్నాయి. అండ్ ఈ నీళ్ళన్నింటినీ కూడా అధికార యంత్రాంగం మోటార్లు పెట్టి బయటకి తీసే ప్రయత్నం కూడా చాలా గట్టిగా చేస్తున్నారని చెప్పాలి. నీళ్లు రోడ్ల మీద నిలిచిపోవడం ద్వారా ప్రయాణికులంతా కూడా నరకాన్ని అనుభవించారని చెప్పాలి. శివాజీ మార్గ్ కానీ, శంకర్ విహార్ కానీ అండ్ జన్పద్ కానీ చాలా వరకు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి కిలోమీటర్ల మీద ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి. అండ్ ఈ నీళ్ళన్నింటినీ కూడా త్వరితగతిన తీసే ప్రయత్నమే అధికార యంత్రాంగం అందరూ కూడా చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అధికార యంత్రాంగం అందరూ కూడా ప్రయాణికులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి, బయటకి అవసరమైతేనే రండి, ఇంపార్టెంట్ ఉంటేనే ట్రావెల్ చేయండి, అనవసర ట్రావెల్స్ చేసి అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందులు పడకండి అండ్ మీ ప్రాణాలకే ముప్పు తెచ్చుకోకండి అని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలని అప్రమత్తం చేసే ప్రయత్నమే చేస్తుంది. బట్ చూడాలి ఈ వర్షాలు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయి ఏంటి అనేది. రాయగఢ్లో విహారయాత్రకు వెళ్ళిన 70 మంది ప్రయాణికులంతా కూడా ఒక నది దగ్గర ఇరుక్కోవడం జరిగింది. అండ్ వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఒక్కరి ప్రాణాలు కూడా పోకుండా రెస్క్యూ టీం అంతా కూడా కాపాడిన పరిస్థితి. అండ్ మహారాష్ట్ర సర్కారు కూడా ప్రజలకు కానీ విహారయాత్రలోకి వచ్చే టూరిస్టులందరికీ కూడా క్లియర్గా చెప్తున్నారు, మీ ప్రయాణాలన్నింటినీ కూడా మానుకోండి అండ్ మీ ప్రయాణాలు ఏవి ఉన్నా కూడా వర్షాకాలంలో పెట్టుకోకండి, అవసరమైతేనే బయటకు రండి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడకండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మహారాష్ట్రలో కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి, రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతున్నాయి, ఎక్కడికక్కడ చెరువు కట్టలు తెగిపోయి వాటర్ కూడా బయటికి రావడం జరుగుతుంది. అండ్ తెలంగాణ విషయానికి వస్తే దాదాపు గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస్తుంది అండ్ భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా నగరవాసులందరూ కూడా ఉక్కపోతకి అండ్ ఇప్పటికీ కూడా ఎండాకాలం పోయిందా లేదా అనేసి చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు మనం చూసినాం. అండ్ ఈ గడిచిన 2 రోజుల నుంచి కూడా చాలా మంచి వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా అని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ వాతావరణ శాఖ కూడా తెలంగాణకి మంచి వర్ష సూచన ఉంది అండ్ ఇక్కడి నుంచి కూడా చాలా మంచి వర్షాలు పడతాయి అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. బట్ చూడాలి వర్షాలు ఇంకెన్ని రోజులు ఉంటాయి. ఆల్మోస్ట్ వర్షాకాలం ఎండింగ్లోనే వర్షాలు స్టార్ట్ అయినాయి తెలంగాణ వ్యాప్తంగా కూడా. బట్ రైతాంగానికి ఎంతవరకు ఉపయోగపడతాయి ఈ వర్షాలు అండ్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నీటిని నిల్వ చేసే ప్రయత్నం ఉందా, లేకపోతే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుందా లేదా ఈ వర్షాల వల్ల అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ వర్షాలు మాత్రం చాలా మంచిగా పడుతున్నాయి. గడిచిన గత 2 రోజుల నుంచి మాత్రం హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్ష ప్రభావంతో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి అండ్ ప్రజలు అవసరమైతేనే బయటికి రండి, అత్యవసరమైతేనే బయటికి రండి అని చెప్పేసి కూడా నగర పోలీసులందరూ కూడా ప్రజలను హెచ్చరిస్తున్న పరిస్థితి. బట్ చూడాలి ఇంకా వర్షాలు ఎన్ని రోజులు పడతాయి అండ్ ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడతాయి ఈ వర్షాలు, రైతులు ఎంతవరకు సాటిస్ఫై అవుతారు ఈ వర్షాలతోటి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.